వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈవీఎం పగలగొట్టడం, పోలింగ్ ఏజెంట్పై హత్యాయత్నం కేసులను ఎదుర్కొంటున్న పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు. అదనపు విచారణ కోసం పిన్నెల్లిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు మాచర్ల కోర్టును కోరారు. పోలీసుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటున్న న్యాయమూర్తి పిన్నెల్లిని 2 రోజుల కస్టడీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఏపీలో పోలింగ్ రోజున పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఈవీఎం ధ్వంసం చేయడం వీడియోల ద్వారా వెల్లడైంది. అదే పోలింగ్ బూత్లో టీడీపీ ఏజెంట్గా ఉన్న నంబూరి శేషగిరిరావు తనను చంపేయాలంటూ పిన్నెల్లి వైసీపీ శ్రేణులను ఉసిగొల్పారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్లో ఉన్నారు. చరిత్, చెప్పండి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కస్టడీకి అయితే కోర్టు అనుమతించడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. ఏదైతే మే 13వ తారీఖు మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వద్ద జరిగినటువంటి ఘటన ఏదైతుందో ఈ ఘటన పై అయితే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ రోజు నెల్లూరు జైల్లో అయితే ఆయన రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రిమాండ్ కి సంబంధించి ఆయనకైతే మాత్రం కస్టడీ కూడా కోరారు పోలీసులు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టు కస్టడీకి కూడా అనుమతించింది. అంటే ప్రధానంగా ఆ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే పోలింగ్ బూత్ లోకి రావడం, పోలింగ్ బూత్ లోకి వచ్చి తన అనుచరులతో వచ్చి అక్కడ ఈవీఎం ను పగలగొట్టడం, ఈవీఎం ని పగలగొట్టిన క్రమంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు అని అతను వచ్చి అడ్డుకోవడం ప్రయత్నం చేస్తాడు. అతనిని నీ అంతు చూస్తానంటూ కూడా బెదిరించడం పోలింగ్ బూత్ లోనే. అలాగే ఈ ఘటనంతా కూడా గమనించేటప్పుడు ఒక మహిళ అక్కడికి వచ్చి ఆ మహిళ కూడా ఇది మంచి ఘటన కాదంటూ కూడా వారించిన పరిస్థితి. ఆ మహిళను కూడా అనేటటువంటి పదంతో దూషించడం, అలాగే ఎవరైతే సిఐ ఈ ఘటనని అడ్డుకోబోయినటువంటి సిఐ ఉన్నారో సిఐ పై కూడా వీళ్ళు దురుసుగా కూడా సిఐ పై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. కారంపూడి సిఐ పై కూడా వీళ్ళు దాడి చేశారు. ఈ ఘటనలన్నిటిపై 10 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైనటువంటి పరిస్థితి. వీటన్నిటికి సంబంధించి ఆయన పలు కేసుల్లో ఆయనకి కోర్టులో కూడా బెయిల్ వచ్చింది. కానీ కొన్ని కేసుల్లో కోర్టులో బెయిల్ రానటువంటి పరిస్థితి. ఈ ఘటనలన్నింటినీ కూడా విచారించేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కస్టడీకి తీసుకోవాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ కస్టడీకి అయితే కోర్టు అనుమతించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని పరిగణించిన అంటే ఏదైతే అదనపు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మాచర్ల కోర్టును కోరారు. మాచర్ల పోలీసుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయమూర్తి పిన్నెల్లిని 2 రోజులకి కస్టడీకి అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి 2 రోజుల కస్టడీకి అయితే పోలీసులు తీసుకున్న పరిస్థితి ఉంది. అంటే ఈ ఘటన ఎలా జరిగింది, ఎవరి ప్రోద్బలం జరిగింది, ఇంకా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు కూడా ఈ ఘటనలో కూడా ఏమన్నా ఉన్నారా, అంటే ఏంటి పరిస్థితి ఏంటి అంటే పూర్తిగా ఈ ఈవీఎంలు బద్దలు కొట్టడం, సిఐ పై దాడి చేయడం, నంబూరి శేషగిరిరావు అనేటువంటి టీడీపీ ఏజెంట్ పై బెదిరించడం పోలింగ్ బూత్ లో, అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో ఆయనపై దాడి చేయడం, అలాగే ఒక మహిళను కూడా భయభ్రాంతులకు గురి చేయడం, వీటన్నిటి మీద అయితే మాత్రం సమగ్రమైనటువంటి విచారణ అయితే జరుగుతుందంటూ కూడా ఎవరైతే బాధితులు ఫిర్యాదు చేశారో వాళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజం నిగ్గు తేలుస్తుంది, ఖచ్చితంగా కూడా న్యాయం గెలుస్తుందంటూ కూడా వారు ఆనందంగా ఉన్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘటనపై అయితే మాత్రం ఖచ్చితంగా ఈ కస్టడీ ఏదైతే ఉందో ఈ కస్టడీ అయితే మాత్రం నిర్గాంతం మంచి నిజాలు అయితే మాత్రం బయటకు వస్తాయనేది కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ చరిత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.